రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీ ఎన్నికల ఓటింగ్ కంటిన్యూ అవుతోంది. అయితే ఎప్పట్లాగా రూరల్ ఏరియాలో కంటే అర్బన్ లో ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువగా నమోదవుతోంది. ఉదయం 9 గంటల వరకు సికింద్రాబాద్, హైదరాబాద్ లో 5%, మల్కాజ్గిరిలో 6% పోలింగ్ మాత్రమే రికార్డ్ అయింది. ఇక ఆదిలాబాద్ లో ఉదయం 9 గంటల వరకు 13% ఓటింగ్ నమోదైంది. ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం, ప్రతి ఒక్కరూ ఓటేయాలి. ఈసీ అధికారులు, సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు ఎంత ప్రచారం చేసినా సిటీ పబ్లిక్ లైట్ తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే నగర ఓటర్లు ఓటు వేసేందుకు ముందుకు రావడం లేదు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, చెప్పండి, ప్రస్తుతం పోలింగ్ పర్సెంటేజ్ ఎంత వరకు ఉంది, ఏంటి పోలింగ్ ఎలా కొనసాగుతుంది? సవంతి, రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు వచ్చిన పోలింగ్ పర్సెంటేజ్ ఒకసారి పరిశీలిస్తే గ్రామీణ ప్రాంతంలో అత్యధికంగా ఇప్పటివరకు పోలింగ్ శాతం నమోదైంది. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అందరూ ఊహించినట్టుగానే అర్బన్ ప్రాంతంలో పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదవుతూ వస్తుంది. ఇప్పటివరకు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతంలో అర్బన్లో అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 3 పార్లమెంట్లలో చాలా తక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. అందరూ ఊహించినట్టుగానే ఈసారి అర్బన్ ప్రాంతాల్లో కూడా పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందనడానికి ఇప్పటివరకు వచ్చిన పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే భావించవచ్చు. ఎందుకంటే సికింద్రాబాద్, హైదరాబాద్లో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 2 గంటల పాటు జరిగిన పోలింగ్లో 5% మాత్రమే నమోదైంది. ఇక మల్కాజ్గిరి పార్లమెంటు 6% వరకే పోలింగ్ నమోదైంది. కానీ అత్యధికంగా గిరిజనులు, ఆదివాసులు ఉన్న ఆదిలాబాద్ పార్లమెంటులో 13% పోలింగ్ నమోదైంది 2 గంటల్లో. ఇక జైరాబాద్ అంటే తెలంగాణ బార్డర్, మహారాష్ట్ర బార్డర్ పార్లమెంటు స్థానమైన జైరాబాద్లో 12% పోలింగ్ నమోదైతే, ఇక భువనగిరి దాదాపుగా అన్ని రూరల్ నియోజకవర్గాలున్న భువనగిరి పార్లమెంట్లో కూడా దాదాపు 11% పోలింగ్ నమోదైంది. కానీ గ్రేటర్ హైదరాబాద్లో అత్యధికంగా విద్యావంతులు, ఉద్యోగులు, విద్యావంతులున్న ఈ 3 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు పోలింగ్ శాతం కేవలం 5-6% మాత్రమే నమోదైంది. అంటే పోలింగ్ రోజు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓవైపు ఎన్నికల సంఘము, అదేవిధంగా సెలబ్రిటీలు, విద్యావంతులు అందరూ కూడా ప్రజలను విజ్ఞప్తి చేసిన అందరూ ఓటు హక్కు వినియోగించుకోకుండా ఈ పోలింగ్ డేని పూర్తిగా హాలిడే మూడ్లోకి వెళ్ళి అందరూ ఓటు హక్కు వినియోగించకుండా దూరంగా ఉండడానికి ఈరోజు ఉదయం 2 గంటలు జరిగిన పోలింగ్ శాతం అని చెప్పొచ్చు. చాలామంది హైదరాబాద్లో ఉన్న వారంతా కూడా గ్రామాలకు వెళ్ళిపోవడం, దాదాపు శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈరోజు సోమవారం కూడా హాలిడేతో దాదాపు 4 రోజులు సమ్మర్ హాలిడేస్ కోసం గ్రామాలకు చాలామంది తరలి వెళ్ళారు. ఇక హైదరాబాద్లో చాలామంది ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఉండడం వల్ల వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా అక్కడ పాల్గొనడానికే మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. ప్రధాన పార్టీలన్నీ కూడా మొదటి నుంచి ఇదే ఆందోళనలో ఉన్నాయి. కానీ ఈ పోలింగ్ శాతం ఇలాగే కొనసాగితే ఈరోజు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం, ప్రమాదం ఉన్నట్టు కూడా ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ప్రధానంగా ఈ పోలింగ్ శాతం తగ్గడం ఎవరిపై ప్రభావం చూపుతుంది, ఎవరి గెలుపుకి అడ్డుపడుతుందనే అంశంలో ఇప్పటికే అన్ని పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఈ 3 పార్లమెంట్లలో అత్యల్పంగా ప్రస్తుతానికి పోలింగ్ శాతం నమోదవుతుంది. ఈ తక్కువగా పోలింగ్ శాతం నమోదైతే ఏ పార్టీని గెలుపు అవకాశాలను అడ్డుకునే అవకాశం ఉందనే ఒక ఆందోళన అన్ని పార్టీల్లో ఉంది.